గుండె బాగుండాలంటే వాకింగ్ అనేది కంపల్సరీ అండి? చాలా కరెక్ట్ విషయం అండి ఇది. వాకింగ్ చేయటం వల్ల 2 లాభాలుంటాయి. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం, ఒకటి గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. రెండోది ఒకవేళ గుండె జబ్బు వస్తుంటే ముందే తెలుస్తుంది. హ్మ్. అంతే కదా! నడిస్తే వచ్చే సింప్టమ్స్ అవును. అన్నీ గుండె జబ్బని చెప్పాను. అసలు నడవకపోతే ఎట్ట తెలుస్తది? కరెక్టే. సో, అందుకని వాకింగ్ వల్ల 2 రకాలుగా లాభం. ఒకటి గుండె జబ్బు రాకుండా చేస్తుంది. రెండోది గుండె జబ్బు వస్తే ముందే మనకు తెలియజేస్తుంది. సో, యోగా కన్నా ప్రాచీనమైనది నడక. సో, అందుకని నడవడం అనేది చాలా ముఖ్యం. అందరూ చేయాల్సిన పనది. సో, డైలీ ఒక గంట మనది కాదనుకుని ఒక 6 కిలోమీటర్లు నడిస్తే రెగ్యులర్‌గా, సో, మనకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తగ్గుతుంది. బట్ ఒక 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత వాకింగ్‌తో పాటుగా ఇంకొక 2 మనం యాడ్ చేసుకోవాలి. ఒకటి మజిల్ బిల్డింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. కొంచెం ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత మజిల్ పోతూ ఉంటుంది. హ్మ్. సో, దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయాలి. దాంతో పాటుగా యోగా లాగా బ్యాలెన్సింగ్ కూడా ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. సో, ఎందుకంటే ఒక ఏజ్ పెరిగేటప్పటికి మనకి బ్యాలెన్స్‌లో ప్రాబ్లమ్ రావటం వల్ల పడిపోతే గనక తుంటి ఫ్రాక్చర్స్ రావటం అనేది కామన్‌గా జరుగుతుంది. అవును. సో, అందుకని మజిల్ మెయింటైన్ చేసుకుంటా, బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటా, మనం కార్డియాక్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటే, ఆ 3 ఎక్సర్‌సైజెస్ మనం సమపాళ్లలో చేసుకోగలిగామంటే, మనం హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తక్కువ ఉండడంతో పాటుగా, మిగతాయి కూడా మనం కాన్సంట్రేట్ చేయగలుగుతాం.